వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి ధనవంతుడా అని గుర్తించడానికి కొన్ని ముఖ్య స్థానాలు, గ్రహాలు అనే అంశం. ముఖ్యంగా ధనాన్ని ప్రేమించని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. ప్రతిదీ డబ్బు ద్వారానే నిర్ణయించబడే కలియుగం ఇది. మీ దగ్గర ఎంత ఎక్కువ సంపద, సౌకర్యం, ఆర్థిక స్థితి ఉంటే అంత ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తాయనేది వాస్తవం. మీరు వాదించాలనుకుంటే ప్రేమ గొప్పది, డబ్బు గొప్పది కాదు అని వాదించవచ్చు. ఇది సంపాదించడం సాధ్యం కాని వారి కోట్స్ అని కూడా చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి ఆశయం ధనం సంపాదించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే. ఆ తరువాత మనశ్శాంతి అని ఆలోచిస్తారు. మీ యొక్క ప్రతి విషయానికి ధనం చాలా చాలా ముఖ్యం. ఇలాంటి ధన సంపాదన కల వారికి ఎలాంటి జాతకం ఉంటుంది, ఎలాంటి గ్రహ వ్యవస్థ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగానే ధనం అంటేనే గురు భగవానుని స్థితిని గమనించాలి. గురువు లేకపోతే ధనం లేదు. ధనకారకుడే గురు భగవానుడు. ఒక వ్యక్తికి అతని అదృష్టం, భాగ్యం ప్రకారమే ధనం లభిస్తుంది. ఎందుకంటే కాలపురుష చక్రానికి 9వ స్థానమనే భాగ్యస్థానానికి అధిపతి గురు భగవానుడు. అప్పుడు ధనానికి గురు భగవానునికి దగ్గరి సంబంధం ఉంది. ఇక మీరు ఏ లగ్నంలో జన్మించినా సరే, మీ జాతకంలో గురు భగవానుడు బలంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది. మీ అవసరాలకు తగినట్టుగా, మీ ఆలోచనలకు తగినట్టుగా మీకు ధనం లభిస్తూనే ఉంటుంది. క్యాష్ ఫ్లో అనేది మీ దగ్గర ధారాళంగా ఉంటుంది. ఇందులో పర్టికులర్గా కొన్ని స్థానాల్లో గురువు బలంగా ఉన్నవారు గొప్ప ధనవంతులు. ఆ స్థానాలు 2వ స్థానం, 11వ స్థానం. ఈ స్థానాల్లో శత్రుస్థానం, నీచం, అస్తంగం, గ్రహయుద్ధం అనే స్థితిలో గురు భగవానుడు ఉండకూడదు. ఉదాహరణకు మీరు సింహ లగ్నం అనుకుందాము. 2వ స్థానమనే కన్యలోనో, 11వ స్థానమనే మిథునంలోనో గురు భగవానుడు ఉన్నాడు అంటే మీకు ఏదో ఒక విధంగా మనీ ఫ్లో ఉంటుంది. కొంత మీ సౌకర్యాలకు ఖచ్చితంగా ఉంటుంది. మిథునం, కన్య గురువుకు అంత కంఫర్టబుల్ ప్లేస్ కాదు కదా అని మీరు అడగవచ్చు. కానీ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తన ఉచ్చ స్థానానికి దగ్గరలో గురు భగవానుడు ఉంటారు. లాభస్థానంలో ఉండి పూర్వపుణ్య స్థానాన్ని వీక్షిస్తారు. కన్యలో ఉన్నప్పుడు కూడా తన ఇంకొక స్థానాన్ని కనెక్ట్ అవుతారు. ఈ 2 స్థానాలు జాతకుడికి ధనం సంపాదించి పెట్టగలవు. ఆర్థిక వ్యవస్థ అని చూసినప్పుడు ధన లాభస్థానంలో గురువు ఉండడం అన్ని లగ్నాలకు మంచిది. అయితే కొన్ని లగ్నాలకు 2, 11 స్థానాల్లో గురువు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవశ్యం. ఉదాహరణకు మిథున లగ్నానికి 2వ స్థానంలో గురువు ఉచ్చం అనే స్థితిలో ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా బాధకాధిపతి బలాన్ని పొందినప్పుడు ఈ 2 లగ్నాలకు డబ్బు విషయాలలో తప్పైన నిర్ణయాలు తీసుకునేదానికి ప్రోత్సహిస్తారు. ఇతర లగ్నాలకు ఇలా ఉండదు. సో ఈ 2 లగ్నాలకు గురువు 2, 11 స్థానాల్లో ఉన్నప్పుడు అధిక బలాన్ని పొంది కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తాడు. అయితే చాలా మంచి యోగాన్ని పొందే లగ్నం వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి ధనాధిపతిగా గురువే వస్తారు కాబట్టి అపారమైన లాభం, శ్రేయస్సును గురుదశ ఇస్తుంది. దీనికి గురువు సరైన స్థానంలో ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ముఖ్యంగా 2, 11లో ఉంటే ప్రతి దానిలోనూ విజయం,
సొసైటీ ద్వారా గౌరవ మర్యాదలు, సంబంధ బాంధవ్యాల ద్వారా గౌరవం ఉంటాయి. ఇది మొదటి విధి. రెండవ విధి, ధనవంతులుగా మిమ్మల్ని మార్చగలిగేది 2, 11 స్థానాధిపతులు. ఈ 2, 11 స్థానాధిపతులు అధిక బలంతో ఉన్నవారు ధనవంతులుగా ఉంటారు. ఉదాహరణకు మేష లగ్నానికి 2వ స్థానాధిపతి శుక్రుడు, 11వ స్థానాధిపతి శని భగవానుడు. ఈ ఇరువురిలో ఎవరో ఒకరు స్వంత రాశి ఉచ్చ స్థితిలో ఉన్నారంటే నిశ్చయంగా వీళ్ళు ధనవంతులు. సో 2, 11 స్థానాలలో గురు భగవానుడు ఉండడం ఒక స్థితి అయితే, ఈ గురువు ఏ విధంగానూ భంగపడకూడదు. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత ఒక జాతకంలో 2, 11 స్థానాధిపతులు అధిక బలంతో ఉన్నవారు ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా ఆర్థిక స్వేచ్ఛను, ఆర్థిక విజయాన్ని కలిగి ఉంటారు. తర్వాత 3వ విధి కూడా ఒకటి ఉంది. గురు భగవానుడు ధన లాభాధిపతుల కనెక్టివిటీలో ఉండాలి. అంతేకాక ధన లాభాధిపతి నక్షత్రాల్లో ఉన్న కొంత ధనాన్ని ఇస్తారు. దీనికి కూడా ఒక ఉదాహరణ జాతకాన్ని చూద్దాము. మకర లగ్నం, లగ్నానికి ధనాధిపతి శని భగవానుడు, 11వ స్థానాధిపతి కుజుడు. సహజ ధనకారకుడైన గురువు శని నక్షత్రంలో కానీ కుజుడి నక్షత్రంలో కానీ అమరి ఉంటే ఏదో ఒక విధంగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అప్పుడు మీ జాతకంలో ఈ 3 విధుల్లో ఏదో ఒక విధి ఉండాలి. మొదటి విధి, 2, 11 స్థానాల్లో గురు భగవానుడు మంచి స్థితిలో అమరి ఉండాలి. రెండవ విధి, 2, 11 స్థానాధిపతులు అధిక బలంతో ఉండాలి. ఈ ఇరువురిలో ఎవరో ఒకరు స్వంత రాశి ఉచ్చ బలంతో ఉండాలి. ఇరువురు బలంగా ఉండి కూడా గురు భగవానుడు మంచి స్థితిలో ఉన్నారంటే మల్టిపుల్ కోటీశ్వరులుగా ఉంటారు. ఇటువంటి వారే అనేక కోట్ల రూపాయల సంపదకు ఎదిగే వ్యక్తులు. ముఖ్యంగా మీరు ధనవంతులుగా ఉండడానికి ధనకారకుడైన గురు భగవానుని సహకారం చాలా చాలా ముఖ్యం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.